హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడమైతే జరిగింది. అయితే ఇప్పటి వరకు 2 లక్షల లోపు రుణమాఫీ కూడా చేశారు. కానీ సాంకేతిక లోపం వల్ల, వివిధ కారణాల వల్ల రుణమాఫీ కాని వాళ్లకు ఇప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. ఈ రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, అసలు ఎవరెవరికి ఈ రుణమాఫీ అవుతుంది, ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. మీకు యూట్యూబ్కు కానీ ఆన్లైన్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ అయితే ఉన్నాయి, అందులో జాయిన్ అయితే అవ్వండి. లేదంటే డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో అయినా సరే కామెంట్ అయితే చేయండి. 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు కూడా రావడం అయితే జరిగింది. ఈ లిస్టులలో పేరు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ రుణమాఫీ కాని వాళ్ళు మీ పట్టా పాస్బుక్లో ఒక నేము, మీ బ్యాంక్ అకౌంట్లో ఒక నేము, ఆధార్ కార్డులో ఒక నేము, లేదంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు కానీ, లేదంటే ఇంకా సాంకేతిక లోపం ఉన్న వాళ్ళకైతే రుణమాఫీ అయితే కాలేదు. అయితే డిసెంబర్ 1 2 లక్షల లోపు రుణం ఉన్న వాళ్ళకి మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు మాఫీ అయిన వాళ్ళు కాకుండా కాని వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. డిసెంబర్ 1 నుంచి మీకు కూడా రుణమాఫీ చేస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అయితే జరుగుతుంది. ఈ డిసెంబర్ 1వ తేదీన కూడా మీకు 2 లక్షల లోపు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ క్రాప్ లోన్ అనేది మాఫీ కావడం అయితే జరుగుతుంది. ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఎప్పుడు అవుతుంది కాదు ఇంకా ఎవరు కూడా చెప్పడం అయితే లేదు. మీకు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మాఫీ కూడా అయితే మన ఛానల్లో వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఈ 4వ లిస్టు 2 లక్షల లోపు రుణమాఫీ డిసెంబర్ 1వ తేదీన రైతుల ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది. మీకు ఇట్లాంటి ప్రభుత్వ పథకాల గురించి కానీ ఆన్లైన్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో చాలా వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఎప్పటికప్పుడు మన ఛానల్లో కొత్త వీడియోస్ కూడా చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.